ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 5 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే ధ్యాస పెట్టి వినండి. మీ మీద ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, అది ఎవరైనా సరే, మీ లవ్ పార్ట్నర్ అయినా, మీ ఫ్రెండ్ అయినా, లేదా మీ ఇంట్లో ఎవరైనా సరే, అంటే మీ ఇంట్లో ఉండే వ్యక్తులు, అలాగే మీకు వివాహం జరిగింది, మీ లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు. మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కదండి. మీరైతే 5గురు కోసం కూడా చూస్ చేసుకోవచ్చు. లేదా ఒక్కరే అనుకుంటే గనక ఈ 5 ఇంట్లో ఏదో ఒక నెంబర్ అయితే మీరు అనుకోవచ్చు. ఇదైతే జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీరు విశ్వాసంతో చూసినట్లయితే ఆన్సర్ అయితే మీకు తప్పకుండా దొరుకుతుంది. అలాగే వీడియో కొనసాగించే ముందు మీకైతే ఈ గురువుగారు గురించి చెప్పాలండి. మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారండి. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ పెళ్లి సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా 24 గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో వెంటనే కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలస్యం చేయకండి, మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే నెంబర్స్ చూశారు కదండి. మీరు ఒక్కరి కోసమైనా, ఇద్దరి కోసమైనా, ముగ్గురు కోసమైనా ఈ నెంబర్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు. మీకు ఆన్సర్ అనేది తప్పకుండా దొరుకుతుంది. యూనివర్స్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఎదుటి వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా 1వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాము. వారికైతే అన్నీ తెలుసు. మీ గురించి అన్ని విషయాలు కూడా వారికి తెలుసనమాట. కానీ వారికి మీ గురించి అయితే కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు రిలేషన్కి చాలా వాల్యూ ఇస్తారు. ఒక్కొక్కసారి ఎటువంటి సంబంధం లేనట్లుగా వదిలేస్తారు. మీరు ప్రతి విషయానికి కూడా, ప్రతి దానికి కూడా చాలా సమయాన్ని తీసుకుంటారు. వారి ఆలోచనల్లో మీరు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి ఆలోచనల్లో మీరు ఉంటారు. కానీ మీరు మాత్రం ఎక్కువగా వాల్యూ ఇవ్వటం లేదు అనుకుంటున్నారు. కానీ వారు మాత్రం జీవితంలో విడిపోకూడదు అని మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు. వారికి తెలుసు మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అని, మీ లోపల చాలా డౌట్స్ ఉన్నాయి అని. వారైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎప్పుడూ కూడా మీతో గొడవ పడటానికి ఇష్టపడరు. ఒకవేళ ఎప్పుడైనా గొడవ వచ్చినా సరే వారే సైలెంట్ అయిపోతారు. వారికి తెలుసు మీరు జీవితంలో ఏం అనుభవిస్తున్నారు అని. వారైతే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్య ఎక్కువగా మాటలు కూడా ఉండవు. 1 రోజుకో 2 రోజులకో ఒక్కొక్కసారి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీ గురించి పూర్తిగా తెలుసు కదా. వారికి తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారు అని, సమాజం గురించి మీరు భయపడుతున్నారు అని, ఇంట్లో వారి గురించి, మీ గురించి మీరు ఆలోచించడం లేదు అని, కన్ఫ్యూజన్స్ తోటి, డౌట్స్ తోటి, భయంతో మీ జీవితంలో మంచి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని ఈ విధంగా వారైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఇంట్లో వారు, లేదా మీ లవ్ పార్ట్నరు, లేదా మీ లైఫ్ పార్ట్నరు వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు జీవితాన్ని చిన్నగా కోణంలో చూస్తున్నారు అని, ఒక అక్వేరియం లాగా, అందులో ఒక చేపలాగా ఇదే మొత్తం ప్రపంచం అని అనుకుంటున్నారు. అందులోనే మీరు జీవిస్తున్నారు. అదేవిధంగా మీ ఆలోచనలను ఒకే చోట ఆపేస్తున్నారు. చిన్న సమస్యని కూడా చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. దాని నుంచి మీరు బయటికి రావాలి. అది అసలు సమస్యే కాదు, సమస్య అని మీరు అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. జీవితం అనేది చాలా పెద్దది. మీరు ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలతోనే జీవితం గడిచిపోతుంది. మీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే సమస్య అని అనుకుంటున్నారో
దానిని మీరు షేర్ చేయండి. మీ సమస్యను మీరు అంతం చేయటానికి మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యండి. అది మనసులో పెట్టుకుని అలాగే ఉండిపోయినట్లయితే దాని వలన మీకు ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఇది కరెక్టు అని మీకు అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి. రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబరు ఎవరైతే అనుకున్నారో మీ మనసులో ఉన్నవారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో వారికి మీ గురించి అంతా తెలుసు. మీ మంచితనం, మీ అందచందాలు అన్నీ కూడా వారికి తెలుసు. అయితే వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచనలో ఉంటారు అని. రిలేషన్పై ధ్యాస పెడితే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. వారి గురించి కూడా మీరు ఆలోచించాలి. వారైతే నోటితోటి చెప్పరు, మీరైతే వారిపై ధ్యాస పెట్టాలి. వారు అనుకుంటూ ఉంటారు మీకు మాట్లాడాలి అని అనిపించినప్పుడే మాట్లాడతారు, మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడరు. వారి మనసును మీరు అర్థం చేసుకోవటం లేదు అని, రిలేషన్కి ఎక్కువగా వాల్యూ ఇవ్వటం లేదు అని. మీరు రిలేషన్కి వాల్యూ ఇవ్వకపోయినా ఎటువంటి తప్పులు చేయరు అని మీ గురించి అయితే వారు చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒక్కొక్కసారి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ విధంగా అయితే చేస్తారో ఎదుటి వ్యక్తి ఆ విధంగానే ఆలోచిస్తారు. మీరు మనసులో మంచి భావాలతో ఉంటే, మంచిగా ఏదైనా మాట్లాడుతూ ఉంటే వారి మనసులో పాజిటివ్ ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరైతే ఎటువంటి తప్పు చేయటం లేదు కానీ సరైన దారిలో అయితే వెళ్ళటం లేదు. ఎదుటి వారికి వాల్యూ ఇవ్వండి, ఎదుటి వారిని ప్రేమించండి. వారైతే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమను చూపిస్తున్నారు. వారి ప్రేమను మీరు అర్థం చేసుకుంటే మీరిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ అనుకున్నారో, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. వారైతే ఇప్పుడు చాలా నిరాశగా, చాలా నీరసంగా, వారికి ఎలా అనిపిస్తుంది అంటే మీరు చాలా హడయ్యారు అనే సంగతి వారికి తెలుసు. మీరైతే వారిని చాలా ప్రేమిస్తున్నారు అనే సంగతి కూడా వారికి తెలుసు. వారి మాటల వల్ల, వారు చేసిన పనుల వల్ల మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని వారికి తెలుసు. అది మీ ఫ్రెండ్ అయినా సరే, లేదంటే మీ లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు. మీ రిలేషన్ అయితే పాడైంది. మీరు మీ నుంచి వారిని వేరు చేశారు. మీ మీదైతే వారికి చాలా ప్రేమ ఉంది. వారైతే మిమ్మల్ని హర్ట్ చేశారు. వారికైతే తెలుసు మీరు నిరాశలో ఉన్నారు అని, చాలా బాధలో ఉన్నారు అని. వారైతే మీ పట్ల చాలా పాజిటివ్గానే ఉన్నారు. మీ మధ్య అయితే కొన్ని మనస్పర్ధలైతే వచ్చాయి. వారు కూడా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి అని. వారైతే ఏదో తెలియకుండా తప్పు చేశారు. దాని నుండి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి వారైతే ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. మీ మనసులో ఉన్నవారైతే ఎలాగైనా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని చూస్తున్నారు. అటు నుంచి అయితే అంతా పాజిటివ్గానే ఉంది. మీరు కూడా ఒక మెట్టు దిగితే అంతా పాజిటివ్గానే అవుతుందండి. ఇప్పుడు 4వ నెంబరు ఎవరైతే అనుకున్నారో, ఎవరి గురించి కోరుకున్నారో, ఎవరైతే మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీకు తెలుసు వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అని. చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారు. ఇద్దరి మధ్యలో చాలా బలమైన సంబంధం అయితే ఉంది. అది మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీకు ఏదైనా రిలేషన్లో ఉన్న పార్ట్నర్ అయినా సరే. మీ ఇద్దరి మధ్య సంబంధాలైతే చాలా బలంగా ఉన్నాయి. ఒకరికి ఒకరు ఎప్పుడూ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, టైంపాస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయ్యి ఒక్కొక్కసారి నెల రోజులు, 2 నెలలు ఇలా మాట్లాడుకోని సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఫ్రెండ్స్ మధ్యలో మన గురించి వారికి అంతా తెలుసు, వారి గురించి మనకి అంతా తెలుసు. అది ఒక ప్రేమ సంబంధంగా మారుతుంది. ఆ రిలేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు. వారికి తెలుసు మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు అని, వారితో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని. ఫ్రెండ్స్ అయినా, లవ్ పార్ట్నర్ అయినా, ఎవరైనా సరే వారైతే మీతో చాలా ఇష్టంగా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ అయినా సరే వారు మీతో చాలా ఇష్టంగా ఉండేవారు.
కానీ ఏదో చిన్న కారణాల వల్ల ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు. కానీ వారికి అన్నీ తెలుసు. వారిని మీరు ఇష్టపడుతున్నారు అని, అలాగే మీరు చాలా మంచి పర్సన్ అని అయితే వారికి తెలుసు. మీతో ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే బాగుంటుంది అని వారైతే మీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు 5వ నెంబరు ఎవరి కోసం కోరుకున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరైతే మాట్లాడే ముందు ఏం ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు. మీదైతే ప్రేమ సంబంధం అయితే కాదండి, స్నేహబంధమే కనిపిస్తుంది. ఇంట్లో వారి కోసం కావచ్చు, మీ ఫ్రెండ్ కోసం కావచ్చు ఈ క్వశ్చన్ అయితే వేసుకున్నారు. ఎదుటివారి మనసులో అయితే అంతా పాజిటివ్గానే ఉందండి. నెగిటివ్ ఆలోచనలు అయితే అస్సలు లేవు. మీరు ఏ విధంగా అయితే ఈ రిలేషన్కి వాల్యూ ఇస్తున్నారో వారు కూడా అదే విధంగా ఈ రిలేషన్కి వాల్యూ ఇస్తున్నారు. మీ మధ్య ఉన్న స్నేహబంధం అయితే చాలా మంచిగా ఉందండి. మీరు ఏది అనుకుంటే వారు అదే అనుకుంటారు. ఫ్రెండ్స్, రీడింగ్ చూశారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.